హలో అందరికీ నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. బద్ధకం వచ్చినా ఇంకా మనకి తప్పదు కదా. అవి దానికోసం నేను చారుపొడి అయిపోయిందండి. చారుపొడి అయిపోయింది. ఒక గ్లాసు ధనియాలు తీసుకుంటే కొంచెం ఒక పావు గ్లాస్ కందిపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మళ్ళీ జీలకర్ర చారులో కూడా వేసుకుంటాం కదా, అందుకని జీలకర్ర తక్కువే తీసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. మిరియాలు నేను అయిపోయినాయి అనమాట, మొత్తం పౌడర్ చేసేసాను. దీన్ని మిక్సీ పట్టేటప్పుడు అప్పుడు కొంచెం మిరియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తాను. మనం బ్రేక్ఫాస్ట్ తినగానే పడుకుంటే ఒళ్ళొస్తుందండి, అందుకని చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. లంచ్ తర్వాత కూడా పడుకోకూడదు. కావాలంటే రెండిటికి మధ్యలో కాసేపు ఏమైనా పని చేసుకున్న తర్వాత పడుకోవచ్చు. ఎంతసేపటికి తినకముందు పడుకుంటేనే మంచిది, తిన్న తర్వాత అయితే ఒళ్ళొస్తుంది. ఇవి కాసేపు ఎండబెడతాను. ఎండబెట్టి కనుక పౌడర్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇవి మిల్లెట్స్ అండి, జొన్నలు. ఇవేమో సజ్జలు. మధ్య మధ్యలో మనం ఇలా ఎండబెట్టుకుంటూ ఉంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది చారపొడి కోసం ఇవి కూడా, ధనియాలు కూడా ఒక గంట ఎండబెడితే ఇంకా మనం పౌడర్ చేసేసుకోవచ్చు. వడియాలైనా చూడండి, మనం సంవత్సరానికి సరిపడా పెడతాం కదా, అవి కూడా మనం మధ్య మధ్యలో ఎండబెట్టుకోకపోతే పురుగు పట్టేస్తుంది. మా బాల్కనీలోనే ఎండ వస్తుందండి, అక్కడే పెట్టేశాను. అలాగే కొన్ని నార్త్ ఇండియన్ కర్రీస్కి కానీ, అలాగే మన కర్రీస్కి కానీ కొంచెం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటూ ఉంటాం కదా, అది కూడా అయిపోయింది. అందుకని ఈ ధనియాలు కూడా కాసేపు ఎండబెట్టి ఇది కూడా పౌడర్ చేసేస్తాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా చకచకా పనులు అయిపోతాయి కదా. ఇవి అప్పుడప్పుడు దేవుడి నైవేద్యానికి పళ్ళు లేకపోతే ఈ ఎండు ద్రాక్షను, ఈ ఎండు ఖర్జూరం నైవేద్యం పెడుతూ ఉంటాను. కడిగి పెడతాం కదా, అందుకని మధ్య మధ్యలో ఎండబెట్టేస్తాను. ఇవి ఎప్పుడైనా మనకి పిల్లలకి కానీ మనకి కానీ జ్వరం వచ్చినప్పుడు ఇవి నానేసి నీళ్ళు ఇస్తే తొందరగా జ్వరం వచ్చిన నీరసం అంతా పోయి తొందరగా శక్తి వస్తుంది. అందుకని నేను ఇవి కూడా ఎండబెడుతున్నాను. లేదంటే ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని ఎండిన తర్వాత పౌడర్ చేసేసుకుని అవి స్మూతీల్లో కూడా మనం వేసుకోవచ్చు. లేకపోతే నానబెట్టేసి ఆ నీళ్లు కూడా మనం మొత్తం మిక్సీ వేసేసుకుని వడపోసి ఆ నీళ్లు కూడా తాగొచ్చు. తొందరగా శక్తి వస్తుంది జ్వరం వచ్చి లేచిన వాళ్ళకి. ఈరోజు ఇవన్నీ ఇలా ఎండబెట్టుకున్నానండి. ఇది జీలకర్ర అండి. కొన్ని కర్రీస్లోకి మనకి వేయించిన జీలకర్ర పొడి అవసరం అవుతుంది కదా, అది కూడా వేయించి పెట్టుకుంటాను. అయిపోయింది, మళ్ళీ వేయిస్తున్నాను. ఇది కూడా పౌడర్ చేసేస్తాను. జీలకర్ర కూడా వేగిపోయిందండి, ఇంకా చల్లారి పెట్టి పౌడర్ చేసేసుకోవటమే. ఇది సోంపు అండి. నేను మామూలుగా అన్నం తినంగానే కొంచెం తింటాను, వేయించి తింటే ఇంకా బాగుంటుంది కదా అని దూరగా వేయిస్తున్నాను. మనం అన్నం తినంగానే కొంచెం ఇది కనుక నోట్లో వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది. ఇది పౌడర్ చేసి తినొచ్చు, లేకపోతే పొడి, ధనియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి, సోంపు, కొన్ని స్నాక్స్లోకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అండి. అంతేనండి వాళ్ళ వీడియో. మీరు కూడా నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.